కూర తీసి పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకుని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేడి చేసుకుని 2 చెంచాల బాదాము చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేయించుకోవాలి. అవి దోరగా వేగుతుండగా జీడిపప్పు ఒక 2 స్పూన్లు కిస్మిస్ అన్నీ కలిపి గోల్డెన్ బ్రౌన్లో వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్లో వేగిన డ్రై ఫ్రూట్స్ తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోండి. తర్వాత ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసి మనం ముందే కూర తీసి పెట్టుకున్న క్యారెట్ యాడ్ చేసి కొంచెంసేపు ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత క్యారెట్ కూరని సన్నమంట మీద పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. పచ్చివాసన పోయిన తర్వాత ఒక 1/2 కప్ అంత పాలు పోసి దగ్గర అయ్యేంత వరకు సిమ్లో పెట్టి ఉడికించాలి. కన్సిస్టెన్సీ చూసుకుని నేనైతే 1/2 కప్ షుగర్ యాడ్ చేశాను. మీకు ఇష్టమైతే ఇంకొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలాచీలు తీసుకుని మెత్తగా పొడి కొట్టుకుని ఆ పొడి కూడా యాడ్ చేసుకుని మంచిగా కలుపుకోవాలి. ఇంకా 2 స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకుని చివర్లు వదిలే వరకు కలుపుకున్నాను. నేను ఇక్కడ కుంకుమ పువ్వు ఎసెన్స్ ఒక 2 చుక్కలు యాడ్ చేసుకున్నాను. మంచి సువాసన టేస్ట్ కూడా ఉంటుంది. అవసరం అనిపిస్తే ఇంకొక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని బాగా దగ్గర అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు దగ్గరకు వచ్చింది కదా, మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసేసి ఒక 2 నిమిషాలు తిప్పేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. డిష్ అవుట్ చేసిన తర్వాత చూసారుగా ఎంత బాగా వచ్చిందో. మరిన్ని ఫుడ్ బ్లాగ్స్ కోసము మా ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.